హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చికెన్ కుర్మా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే నేను ఒక 2 ఉల్లిపాయలండి, ఎల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిరకాయలు అయితే వేయలేదు. ఇది దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నేను ఒక ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ గ్రేవీలాగా బాగుంటుంది అనమాట. చపాతీలోకండి, రైస్లోకండి చాలా బాగుంటుంది. అలాగే నూనె పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. అది కొంచెం చూడండి, నాకైతే ఫ్రై చేసుకున్నాను అనమాట, ఆయిల్ పైకి వచ్చేదాకాను. అలాగే నేను పసుపు, గరం మసాలా, కారం, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుని ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అల్లము, వెల్లుల్లిపాయ ఆల్రెడీ వేసాం కాబట్టి పేస్ట్ అయితే అక్కర్లేదండి. ఇంకా నేనైతే పేస్ట్ వేయట్లేదు. ఇది కూడా శుభ్రంగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చికెన్ అయితే తినండి, ఫ్రై చేసుకుని తింటాను అన్నమాట. కానీ ఈ కర్రీ అయితే ఇలా అయితే చేసుకుని తింటాను. నేనైతే చికెన్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను అన్నమాట అండి. దీంట్లోంచి నేను వాటర్ ఏమి వేయట్లేదండి. దీంట్లోంచి వాటర్ వస్తుంది కదండి, ఇది మసాలా పట్టేదాకా చికెను కలుపుకోవాలన్నమాట. చూడండి, దీంట్లో ఆలు కూడా వేస్తున్నాను అన్నమాట. ఆలు వేసి కొంచెం మసాలా పట్టేదాకా ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోండి. తర్వాత టమాటాలు కూడా నేను పేస్ట్ చేసానండి. 2 టమాటాలు అయితే తీసుకున్నాను. 2 టమాటాలు కూడా తీసుకుని మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట అండి. చూడండి, చికెన్ అయితే మొత్తం ఫుల్గా డ్రై అయిపోయింది అనమాట. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను అనమాట అండి. అదండి చికెన్ కుర్మా కర్రీ అన్నమాట. చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా కొబ్బరికాయ వేసుకోవాలని ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే వేసుకోవాలని కంపల్సరీ వేసుకోవాలని ఏమీ లేదు. మీకు కావాలంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇలా కోకోనట్ ప్రతి కవర్లో కోకోనట్ తింటారు కాబట్టి నేనైతే కోకోనట్ వేస్తున్నాను అనమాట అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అదిగోని కోకోనట్ కూడా వాటర్ కూడా పేస్ట్ చేసుకున్నాను, వాటర్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ కోకోనట్ వేసాక ఎక్కువ ఉడకబెట్టకూడదండి. ఒక 5 నిమిషాలు, ఒక 10 మినిట్స్లో అలా బౌల్ అయ్యాక దింపేసుకోవాలన్నమాట అండి. చాలా బాగుంటుందండి. మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి. అది కానీ చికెన్ ఫుల్ ఆల్రెడీ ఇక్కడ చికెన్ ఒత్తంటూ ఉడికిపోద్ది అనమాట. చాలా ఫాస్ట్గా ఉడికిపోద్దండి. నేను మూత అయితే పెట్టేశాను అనమాట. చూడండి గ్రేవీతో ఎలా వచ్చిందో. అదండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. బాయ్.